Hello guys, welcome back to my channel. If you like my video, please like, share and subscribe to my channel and comment your thoughts in the comment section. ఈ వీడియో మొత్తం వండుకొని మా శ్రీశైలం ట్రిప్ గురించే ఉంటుంది. మేము తిరుపతి టు మార్కాపురం బై ట్రైన్ వెళ్ళాము. ట్రైన్ ఈవినింగ్ 5కి తిరుపతిలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మరుసటి రోజు 1 AM అలా మేము మార్కాపూర్ స్టేషన్కి వచ్చాము. మార్కాపురంలో నా ఓన్ సిస్టర్ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోనే మేము నైట్ స్టే చేసాము. ఆ రోజు పొద్దునంతా రెస్ట్ తీసుకొని నైట్ వండుకొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంకి వెళ్ళాము. ఆ తర్వాత అందరం బయటే తిని ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. మేము వండుకొని ట్రావెల్స్ కార్ బుక్ చేసుకున్నాం. మేము ఫ్యామిలీ ఆఫ్ 7 మెంబర్స్ అట్లా స్టార్ట్ అయ్యాము. ఇది వండుకొని టోల్ గేటు శ్రీశైలంకి స్టార్ట్ అయ్యే ముందు మేము పొద్దునే స్టార్ట్ అవ్వడం వల్ల వెదర్ అంతా చాలా బాగుండింది. ఫ్యామిలీ అందరూ వెళ్ళడం వల్ల చాలా కబుర్లు చెప్పుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి మేము వచ్చినట్టు సాక్ష్యం ఇచ్చాము. శ్రీశైలంలో మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ వండుకొని మల్లమ్మ టెంపుల్ అనమాట. లోపల ఫోన్స్ అలౌ చేయకపోవడం వల్ల ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ బయటే రికార్డ్ చేసాము. ఆ తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాము. ఎప్పుడూ శనగల బసవన్న గురించి గరికపాటి చెప్పడమే వినడం, కానీ అక్కడికి వెళ్ళాక శనగల బసవన్నని చూసి చాలా సంతోషం అనిపించింది. తన చెవులో మా కోరికలంతా చెప్పుకున్నాము. దర్శనం అయిన వెంటనే మా రిలేటివ్స్ ఇంటికెళ్ళి ఫుడ్ అంతా తినేసి ఇంకా రుద్ర పార్క్ వచ్చాము. ఆ పార్క్ నుంచి శ్రీశైలం డ్యామ్ కూడా బాగా కనిపించింది. అక్కడే చాలాసేపు ఉండి ఎంజాయ్ చేసాము. ఇంకా వ్యూ బాగుండేసరికి నేను చాలా అంటే చాలా వీడియోస్ తీసుకున్నాను. ఇంకా నేను పార్క్ అంతా తిరిగి చూస్తున్నప్పుడు నాకు ఈ శివుడి లింగం కనిపించింది. శ్రీశైలం కాబట్టి ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక రీల్ చేద్దామనేసి చూస్తున్నాను. ఇంకా పార్క్ నుంచి స్టార్ట్ అయ్యాము శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాలని. శ్రీశైలం డ్యామ్కి వెళ్ళే దారంతా చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ అంతా. ఇంకా శ్రీశైలం డ్యామ్కి వచ్చేసాము. మేము అనుకున్నంత వాటర్ ఫ్లో అయితే లేదు, బట్ జస్ట్ అట్లా వాటర్ని చూస్తూ కొంతసేపు ఉన్నాం అక్కడే. అదేంటో తెలియదు కానీ ఎక్కడ వాటర్ చూసినా ఏదో తెలియని సంతోషం అనిపిస్తుంది. ఇంకా అక్కడే కొద్దిసేపు ఉన్నాం, సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా శ్రీశైలం ట్రిప్ అయిపోవడం వల్ల మేము చిత్తూరుకి వెళ్ళిపోయాము. అంతే వీడియోకి. బాయ్ గైస్.